తరం మారింది, ఆ స్వరం మారింది. చిన్న గాలివానలా మొదలై పెను తుఫానులా విరుచుకుపడింది. ఒక బలమైన ఉద్యమాన్ని నడిపించడానికి దశాబ్దాల చరిత్ర, అనుభవం, నాయకత్వంతో పనిలేదని జెన్జీ నిరూపించింది. నీట్ పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీతో కలిసి జెన్జీ చేస్తున్న ఉద్యమం దేశాన్నే కుదిపేస్తుంది. అటు వందల మంది పోలీసులు, కేంద్ర బలగాలు, బారికేళ్లు, లాఠీలు, టీయర్ గ్యాస్లు, అయినా ఎలాంటి అదురు బెదురు లేదు. ఒక ప్రణాళిక లేదు, ముందుకు నడిపించే నాయకత్వం లేదు, ఒకరితో ఒకరికి పరిచయము లేదు. అయినా అంతా ఏకమయ్యారు. 4 రోజులుగా అలుపెరగక పోరాడుతున్నారు. ఎండా వాన లెక్క చేయకుండా ఢిల్లీ వీధుల్లో పోరాడుతున్న ఆ యువతకు దేశ నలుమూలల నుంచి ఆహారం, నీళ్లు స్వచ్ఛందంగా ఆర్డర్ చేస్తున్నారు. సెలబ్రిటీల నుంచి విపక్ష పార్టీల వరకు అంతా ఆ జంజీకి మద్దతుగా తరలి వస్తున్నారు. అటు ఇదే అంశం పార్లమెంటును కుదిపేస్తోంది. వర్షాకాల సమావేశాలు వరుసగా 4వ రోజు కూడా ఉద్రిక్తతల మధ్య సాగాయి. అధికార విపక్షాల పోటాపోటీ నిరసన ప్రదర్శనల మధ్య పార్లమెంటు అట్టుడికిపోయింది. మరోవైపు ఎప్పుడైనా ఎక్కడైనా తాము సీజేపీ నేతలు, విద్యార్థులతో చర్చలకు సిద్ధమేనని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అదే సమయంలో ఎన్ఎస్ఏ అస్త్రాన్ని కూడా బయటకు తీసింది. ఇంతకీ ఢిల్లీ వీధుల్లో ఏం జరుగుతోంది? జంజీ మంటలు ఎప్పుడు చల్లారుతాయి? కేంద్రం దగ్గరున్న ప్లాన్ ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ముందు పార్లమెంటు వెలుపల కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఏమన్నారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. कुछ कह रहे हैं, पहले उनकी बात सुने. उनकी मांगे क्या है? स्पष्ट मांगे हैं. धर्मेंद्र प्रधान रिजाइन करे. दूसरा कि जितने भी जिन्होंने इनको मारा है, पीटा है, उन पे कार्रवाई हो. तीसरी इनकी डिमांड, जितनी भी डिमांड है इनको पहले आप फुलफिल करो ना. इतना मुश्किल नहीं है. सिस्टम में भरोसा टूट गया है. बच्चों का, स्टूडेंट्स का भरोसा टूट गया है. तो सिस्टम द्वारा अगर आप कोई सोल्यूशन देंगे तो बच्चा उसको एक्सेप्ट नहीं करेगा. ये सिंपल सी बात है जो सब माँ बाप जानते हैं. ये सिंपल सी बात है जो हमारे प्रधानमंत्री, हमारे नेता को जानना चाहिए. अगर उन्हें सोल्यूशन देना है, वो बच्चों की बात सुने. जो बच्चों की मांगे हैं उनको पहले पूरी करें, तभी सोल्यूशन निकलेगा. जब भरोसा है ही नहीं तो आप कह रहे हो कि वही सिस्टम जांच करेगा. రైట్, దేశాన్ని కుదిపేస్తున్నటువంటి జెన్జీ ఉద్యమం నేపథ్యంలో కొన్ని ప్రధానమైన ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రైట్, క్వశ్చన్ నెంబర్ 1, జెన్జీ నిరసనకారులపై జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించడం ద్వారా కేంద్రం ఏం సంకేతం ఇవ్వాలనుకుంటోంది? క్వశ్చన్ నెంబర్ 2, నీట్ పేపర్ లీకు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు నిరసనలు ఆగే పరిస్థితి కనిపించడం లేదా? క్వశ్చన్ నెంబర్ 3, దశాబ్దాల చరిత్ర కలిగిన పార్టీలకు సాధ్యం కాని ఒక ఉద్యమాన్ని ఊరు పేరు లేని ఒక కాక్రోచ్ జనతా పార్టీ ఎలా నడిపిస్తోంది? క్వశ్చన్ నెంబర్ 4, ఒక ఉద్యమానికి నాయకత్వం కీలకం. మరి దేశాన్ని కుదిపేస్తున్న జెన్జీ ఆందోళనకు నాయకత్వం వహిస్తున్నది ఎవరు? క్వశ్చన్ నెంబర్ 5, ఉద్యమంలో పాల్గొంటున్న వారికి స్వచ్ఛందంగా పౌరులే ఆహారం, నీరు అందిస్తున్నారా? మరేదైనా వ్యవస్థ పనిచేస్తోందా? క్వశ్చన్ నెంబర్ 6, గత 10 ఏళ్లలో సుమారుగా 152 పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయి. లోపం ఎక్కడుంది? ప్రక్షాళన ఎప్పుడు జరుగుతుంది? క్వశ్చన్ నెంబర్ 7, పేపర్ లీకేజీలు జరగకుండా చూడాల్సింది పోయి ఆ కేసుల్లో విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామనడం కరెక్టేనా? క్వశ్చన్ నెంబర్ 8, ఏటా లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న పోటీ పరీక్షల నిర్వహణలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? క్వశ్చన్ నెంబర్ 9, ఢిల్లీ వేదికగా దేశాన్ని కుదిపేస్తున్న జెన్జీ ఉద్యమాన్ని హైజాక్ చేయాలని కొన్ని రాజకీయ పార్టీలు చూస్తున్నాయా? క్వశ్చన్ నెంబర్ 10, గతంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న పేపర్ లీకేజీలకు ఆ పార్టీ ఏం సమాధానం చెబుతుంది? రైట్, ఈ ప్రధానమైనటువంటి ప్రశ్నలపైన చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు ఇంద్రనీల్ గారు, సీనియర్ అనలిస్ట్, సోలంకి శ్రీనివాస్ గారు, టీబీజేపీ అధికార ప్రతినిధి, చెనగాని దయాకర్ గారు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ, పెంటపాటి పుల్లారావు గారు, సీనియర్ అనలిస్ట్, ఢిల్లీ నుంచి మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. సార్ పుల్లారావు గారు, ఎన్నో ఉద్యమాలు చూస్తుంటారు, ఎన్నో ఆందోళనలు చూస్తుంటారు, ఢిల్లీ వేదికగా జరిగినవి చూశారు. ఆయా రాష్ట్రాల్లో కొన్ని సమస్యలు ప్రజల్లో ఒక్కసారిగా ఉద్యమాన్ని తీసుకురావడం, ప్రజలే స్వచ్ఛందంగా ఉద్యమాలు చేయటం, ఇలాంటివి అనేకం మీరు చూసే ఉంటారు. కానీ దేనికైనా సరే ఒక నాయకత్వం అనేది చాలా కీలకం.
మరి ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తున్నటువంటి ఈ జెన్జీ ఆందోళనకు నాయకత్వం వహిస్తున్నది ఎవరు అంటే ఏం చెప్తారు? నాయకత్వం ఇది వహిస్తుందంతే సెల్ ఫోన్. ఎక్సలెంట్. నాయకత్వం ఇస్తే మీకు మైదానాలు అక్కర్లేదు, మీకు బస్సులు అక్కర్లేదు, ర్యాలీలు అక్కర్లేదు. ఈ మెసేజెస్ వెళ్ళిపోతున్నాయి, ఇన్స్టెంట్ కమ్యూనికేషన్, అది ఆటోమేటిక్గా అదే మొబిలైజ్ చేస్తుంది. ఎక్కడ చేసిన ఇవాళ యుక్రెయిన్ యుద్ధం అవునాయి, ఎక్కడ ఉన్నాయి. మొబైల్ ఫోన్ టెక్నాలజీ వచ్చాక విశేషంగా మారిపోయింది. ఒక్క నిమిషంలో కోట్ల మందికి మెసేజ్ వెళ్ళిపోతుంది. ఓకే, ఆ మెసేజ్ని డైజెస్ట్ చేస్తున్నా. అంటే ఇలాంటి భారతదేశంలో చాలా చూసాం, నో డౌట్ అబౌట్ ఇట్. ఎన్నో చూస్తున్నాం, కానీ ఎంతవరకు వెళ్తారో ఎవరు ప్రిడిక్ట్ చేయలేం. మీరన్నా ఒక మాట, చాలా సీరియస్ మాట. ఇవాళ ఏదో డిస్కషన్స్ చేస్తున్నారు ఢిల్లీలో, ఇవాళ రేపు కొన్ని పొలిటికల్ పార్టీ ఓపెన్గా వాళ్ళకి సపోర్ట్కి వచ్చేద్దామని. అది వచ్చేస్తే ఏమవుతాయి? ఆ మూవ్మెంట్ ఒక ఆర్గానిక్ మూవ్మెంట్, అంటే ఒక ప్యూర్గా వచ్చిన మూవ్మెంట్ కాకుండా రాజకీయ మూవ్మెంట్ అయిపోతుందా? అది మనం ప్రిడిక్ట్ చేయలేం. కానీ ఆ చాలా చేంజెస్ రావచ్చు. అది తర్వాత భారతదేశం మిగతా దేశాల్లాగా, పక్క దేశాల్లాగా కాదు. ఇక్కడ 80 కోట్ల మందికి రేషన్స్ వస్తున్నాయి. క్యాష్ డ్రాప్స్, డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ ఎంత వస్తున్నాయి మీకు తెలుసు, నాకు తెలుసు. హెల్త్ ఉన్నారు. పక్క దేశాలతో కంపేర్ చేయకూడదు, చేయలేము. మంది చాలా అడ్వాన్స్ సిచ్యువేషన్. సామాజికంగా ఎన్నో సేఫ్టీ నెట్స్ ఉన్నాయి ఇక్కడ. పాకిస్తాన్, బంగ్లాదేశ్ అలాంటి దేశాల్లో లేవు. సో ఈజీగా ఏదో వెళ్ళిపోయి ఏదో పెద్ద సముద్రం కెట్ట వస్తే కష్టం, నేను ఒప్పుకోను. చాలా చూశాను. ఇది తప్పకుండా గవర్నమెంట్ దగ్గర ఎన్నో స్ట్రెంగ్స్ ఉన్నాయి, వాళ్ళు నెగోషియేట్ చేయగలరు, నెగోషియేట్ చేయాలి, తప్పులేదు. ముఖ్యంగా చెప్పాలంటే చర్చలకు మేము సిద్ధమని చెబుతూ ఉన్నా సిజేపీ చర్చలకు మేము రామని చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే కేంద్ర ప్రభుత్వం ఒక మెట్టు దిగడానికి సిద్ధంగా ఉంది, ఒక మెట్టు ముందుకెళ్ళి, ఒక అడుగు ముందుకెళ్ళి చర్చలు జరపడానికి మేము సిద్ధంగా లేమని సిజేపీ అనడాన్ని ఎలా చూడాలి ఇప్పుడు? అది వాళ్ళు భయపడుతున్నారు. ఏదో మంత్రులు ఇంట్లో వెళ్ళిపోతే ఏదో కాంప్రమైజ్ అయిపోయారు. అది వాళ్ళు కూడా కరెక్ట్ ఫియరే కదా. మనం ఏమంటారు, మంత్రి గారు లీడర్ లేరు, మీరు చెప్పినట్టుగా లీడర్ లేడు దీనికి. ఎవరో స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు లీడర్స్ కాదు. అలాగే వాంగ్చుక్ వచ్చారు, చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. ట్రెడిషనల్గా అపోజ్ చేసేది బీజేపీని సపోర్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు నిజంగా మంత్రి ఇంటికి వెళ్ళి కూర్చుంటే ఏమనుకుంటారు, బయట ఉన్న వాళ్ళు ఏదో కాంప్రమైజ్ అయిపోయారు, ఏదో నచ్చ చెప్పేశారు, దొబ్బేశారు అంటారు. కాబట్టి అది తప్పు కూడా లేదు. ప్రతి సిచ్యువేషన్ ముగింపు ఎక్కడ అంటే ఏం చెప్తారు? ముగింపు ఎక్కడ ఏమంటారు? ముగింపు ఎక్కడ? ఇది ఎండ ఏది ఎక్కడ? ఎండ్ అనేది మనం చెప్పలేం. ఫిజల్ అవుట్ కూడా అయిపోవచ్చు. ఫిజల్ అవుట్ అంటే తుస్మని అయిపోవచ్చు. కేజ్రీవాల్ మూవ్మెంట్కి ఈ మూవ్మెంట్కి పెద్ద తేడా ఉంది. కేజ్రీవాల్ మూవ్మెంట్ ఒక్క పాలిటీషియన్ని స్టేజ్ ఎక్కనివ్వలేదు, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఓకే, ఆ నెల, 2 నెలలు, 3 నెలలు, దాని తర్వాత రేప్ ఇన్సిడెంట్ పెట్టలేదు. వీళ్ళు పాలిటీషియన్స్ని రప్పించారా, వచ్చారా, కూర్చున్నారా, చేశారా? మనందరి ఎదురుగా జరిగింది కదా. పాలిటీషియన్స్ వచ్చి అపోజ్ చేసేది. సో అది ఎలాగ ఇంపాక్ట్ వస్తుంది మనకి రేపు ఎల్లుండి అవతల తెలిసిపోతుంది. పబ్లిక్ వ్యూలో ఇది ఒక పొలిటికల్ డ్రామా, ఒక పాలిటిక్స్ తీసుకొచ్చారని వస్తే మాత్రం క్రాష్ అయిపోతుంది. అది దానికి డౌట్ లేదు. కానీ అది ఇంకా మనం ఎర్లీగా ఇలాగైపోయింది అలాగైపోయింది చెప్పటం అది కరెక్ట్ కాదు. లెట్ us see. వాళ్ళు అడిగింది కూడా తప్పే లేదు, మేము మీ ఇంటికి వచ్చేది లేదు. ఎందుకంటే వస్తే అయిపోతుంది, ఏదో కాంప్రమైజ్ అయిపోయారు, అవి వస్తుంది. కాబట్టి అది తప్పు కూడా లేదు, బయట కూర్చోవచ్చు. పెద్ద ప్రభుత్వానికి దిగిపోయి వచ్చింది ప్రెస్టీజ్ విషయంలో లేదు. వాళ్ళు ఏదో రకంగా మాట్లాడదాం, అవి తర్వాత సోనం వాంగ్చుక్ ఓ రకంగా ఆయన పెట్టిన కండిషన్స్ గవర్నమెంట్ మీట్ అయిపోతుంది. సో అది తప్పకుండా ఆయన ఎందుకు కాంప్రమైజ్ అవుతాడంటే ఆయన ఇంట్రెస్ట్ ఇక్కడ కాదు, లదాఖ్ మిగతా విషయాల మీద ఉన్నది. ఓకే, సో ప్రభుత్వంతో ఈ విరోధం తెచ్చుకోడు ఆయన కాజ్ కోసం. సో ఇవన్నీ డెవలప్ అవుతున్నాయి. వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. ప్రస్తుతం చాలా ఇంట్రెస్టింగ్ సీన్. రైట్. ఇంద్రనీల్ గారు, ఢిల్లీలోని పెద్ద యూనివర్సిటీ విద్యార్థులు అంటే వాళ్ళకి ఈ ఇష్యూతో సంబంధం ఉందా లేదా అన్నది కాదు, విద్యార్థులు కార్పొరేట్ కాలేజ్ స్టూడెంట్స్ రేపో మాపో విదేశాలకు వెళ్తారు అనుకునేటట్టు, అంటే ధనవంతులైన వాళ్ళు పిల్లలు వీళ్ళు కూడా రోజుకు వచ్చి జాయిన్ అయిపోతున్నారు ఈ ఉద్యమంలో.
సార్ ఏం అంత స్ఫూర్తినిచ్చినటువంటి అంశం ఏంటి ఇందులో? అంటే ఇక్కడ మీరు బాగా నోటీస్ చేయాల్సింది అసలు CJP పార్టీ అనేది స్టార్ట్ అవడానికి అసలు మూలం ఎక్కడ పడింది? CJI గారు నిరుద్యోగులని ఏ విధంగా ప్రబోధించారు అనే దగ్గర నుంచి స్టార్ట్ అయిన యాజిటేషన్, బొద్దింకలతో కంపేర్ చేయడం వలన. అవును. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆల్మోస్ట్ దేశంలో మీడియా అవ్వచ్చు, ప్రతిపక్షాలు అవ్వచ్చు, ఎవరి వాయిస్ బయటికి వినపడటానికి లేదు, ప్రశ్నించే స్వేచ్ఛ లేదు అనే పరిస్థితులు కనపడుతున్నప్పుడు నిజంగా చెప్పాలంటే స్టూడెంట్స్ ఇది ఒక ఉద్యమం అనేది భారతదేశంలో ఇంకా పోరాట పటిమ బతికే ఉంది అని సగర్వంగా చెప్పుకునే స్థాయిలో పోరాడటం అనేది ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ చేయాలి. ఇక్కడ నీట్ ఎగ్జామ్లో జరిగిన లీకేజ్ని పక్కన పెడితే 20 మంది విద్యార్థులు చనిపోయారు అన్న తర్వాత కూడా ఇప్పుడు ఒకవేళ ఆ మినిస్టర్ని రాజీనామా చేయమని ప్రపోజల్ పెట్టినప్పుడు మినిస్టర్ని రాజీనామా చేపించలేకపోవడానికి కారణం ఏంటి అంటే ఒకవేళ చేపిస్తే మనం తప్పు చేశాము అని యాక్సెప్ట్ చేసినట్లు అయిపోతుంది అని భయమా? తప్పు ఆల్రెడీ జరిగిందని సిబిఐ తేల్చింది కదా. ఇక్కడ ఇంకో విచిత్రం తెలుసా మీకు? అసలు ఇదే మినిస్టర్ ఎవరైతే ఉండారో ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర గారు, ఆయన ఏబీపీలో ఉన్నప్పుడు 1977-97 అనుకుంటా ఒకసారి పేపర్ లీకేజ్ జరిగితే ఏబీవీపీ తరఫున ఈయన వెళ్ళి ధర్నా చేస్తే లాఠీ చార్జ్లో ఈయనకి ఇంజురీస్ కూడా అయినాయి. అంటే నువ్వు ఏదైతే జరగకూడదని నువ్వు విద్యార్థి దశలో పోరాడావో నువ్వు మంత్రి అయిన తర్వాత అది సర్వసాధారణం, పేపర్ లీకేజ్ అనేది అరికట్టలేము, ఇది జరుగుతూనే ఉండిద్ది అనే స్థాయిలోకి వెళ్తే మార్పు నీలో జరిగిందా, వ్యవస్థలో జరిగిందా? ఇప్పుడు నీలాంటి విద్యార్థులే కదా ఈరోజు పోరాడుతున్నారు. ఇక్కడ ఇంకోటి ఏమంటున్నారు, ఆ వచ్చిన వాళ్ళందరూ నీట్ ఏమన్నా రాశారా అంటున్నారు. అసలు ఏదన్నా తప్పు జరిగితే అంటే బాధితుడు మాత్రమే పోరాడాలి ఈ భారతదేశంలో కానీ ఎక్కడైనా ఉంటుందా? అంటే సపోర్టివ్గా ఒక సిస్టమో ఒక వ్యవస్థ ఫెయిల్ అయినప్పుడు అందరూ మాట్లాడతారు. ఇక్కడ చాలా మంది మేధావులు ఏం చెప్తున్నారు అంటే ఒక ఇష్యూ జరిగింది, పేపర్ లీకేజ్ జరిగింది, లీకేజ్ కారణమైన వాళ్ళని గుర్తించి వాళ్ళని శిక్షించాము, అంటే శిక్షలు పడేలాగా చేస్తాము, సో రీ ఎగ్జామ్ పెడుతున్నాము, మీరు రీ ఎగ్జామ్ రాసుకోండి అంతేగాని రోడ్లు ఎక్కొద్దు అంటారు. ఏడ ఫెయిల్ అయ్యిందో విఫలమైందో విద్యార్థులు కాదు సార్, వ్యవస్థ. మరి వ్యవస్థ విఫలమైంది కదా అని ఆ వ్యవస్థను రన్ చేస్తున్న వాళ్ళు రాజీనామాలు చేసి రీ ఎలక్షన్కి వెళ్ళే ధైర్యం ఉందా వాళ్ళకి? వీళ్ళని రీ ఎగ్జామ్ రాయమన్నారు కదా, వాళ్ళు కూడా రీ ఎలక్షన్కి వెళ్ళి ఎలక్షన్కి వెళ్ళగలరా? అంటే ఇప్పుడు కూడా చూడండి, అంటే CJI గారు నిన్న కూడా ఇక్కడ జరిగిన బ్రూటల్ అటాక్స్ ఉండే కదా, అవును, ఈ అటాక్స్ గురించి వీడియోలు ఉండే సార్, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటే CJI గారు ఏమంటున్నారు అంటే అవి చూసే సమయము అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు అనే విధంగా మాట్లాడుతున్నారు. అంటే మీరు ఇంకా దేని మీద ఉంది మీ ఇంట్రెస్ట్? అంటే దాడులు జరిగిన ప్రూఫ్స్ ఉన్నాయి అంటే ప్రూఫ్ చూసే సమయము అండ్ ఇంట్రెస్ట్ నాకు లేదని CJI గారు చెప్తున్నారు. గతంలో మీరు తీసుకుంటే ఎలక్షన్ కమిషన్ గురించి ఒక పాయింట్ చెప్తారు సార్, బిఫోర్ ఎలక్షన్స్ వీవీప్యాట్ స్లిప్లు 100% లెక్కించాలి అంటే ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది, మేము ప్రిపేర్ అవ్వలేదు, మేము లెక్కించలేమని చెప్పింది. అంటే ఎలక్షన్ కమిషన్ ఏమో వీవీప్యాట్ స్లిప్లు లెక్కించలేమని చెప్పింది, CJI ఏమో వీడియోలు చూసే ఓపిక మాకు లేదని చెప్తున్నారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏమో పేపర్ లీకేజ్లు ఆపలేమని చెబుతున్నారు. ఫస్ట్ వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందంటే మీరు చేయలేకపోతున్నారు, ఒకవేళ మీరు చేయలేకపోతున్నారు మేము అసమర్థులము అనుకుంటే మీరు రిజైన్ చేయండి, మీ పోస్ట్లో మీ పార్టీ వాళ్ళు మీకు అంటే హైరార్కీలో ఉన్న వాళ్ళు వచ్చి సమర్థవంతంగా వాళ్ళు నడపగలరేమో. మీరు నడపలేక మీరు చేయలేక ఇది ఎవరు చేయలేరు అంటాం ఎంతవరకు సమంజసం? సో మద్దతు అనేది అందరి నుంచి వస్తుంది, కానీ ఇది విద్యార్థి ఉద్యమాన్ని రాజకీయ పార్టీలు క్యాష్ చేసుకుందామని చూసి ఆల్ ఆఫ్ సడన్ వచ్చారు చూడండి, ఇది అన్నెసెసరీలీ ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది. శ్రీనివాస్ గారు, నీట్ పేపర్ పరీక్ష లీకేజ్ ధర్మేంద్ర ప్రధాన్ అంతే కదా, దాన్ని ఎక్కడి వరకు తీసుకెళ్లారు? జన్జీ ఉద్యమం దేశవ్యాప్తంగా యువత ఒక్కటయ్యేలా నినదించేలా తీసుకెళ్లేంత వరకు ఎందుకు ఒక చిన్న CJP కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చిన పిలుపు ఇంత దూరం వెళ్ళిందంటే లోపం ఎక్కడుంది అనుకుంటున్నారు? సరే, ఈశ్వర్ గారు మీరు చెప్పిన, పుల్లారావు గారు చెప్పిన, ఇందాక సోదరులు ఇంద్రనీల్ గారు చెప్పినా కూడా నీట్ అవకతవకలు జరిగినటువంటి వాస్తవాన్ని ఒప్పుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం దాని నివారణ చర్యలు, సరే జరిగింది పొరపాటే,
దాన్ని ఒప్పుకొని దాని నివారణ ఏం చేద్దాము, భవిష్యత్తులో ఇది జరగకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు ఏ దిశగా తీసుకుందాం అనేటువంటి ఒక సంకల్పంతో ఒక కొత్తగా ఉన్నటువంటి యాక్టును కొంత దాంట్లో అమెండ్మెంట్స్ తీసుకురావడము, కొత్తగా పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ అనేటువంటి 2024 యాక్ట్ని తీసుకురావడం, అందులో ఈ నీటుకు కావచ్చు లేకపోతే ఏదైనా పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి ప్రశ్న పత్రాలను లీక్ చేసినటువంటి బాధ్యులను ఒక 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించడమే కాకుండా ₹1,00,00,000 జరిమానా విధించే దిశగా ఎంత అంటే కొంత ఒక స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలనేటువంటి దిశగా కేంద్ర ప్రభుత్వం కొంత ప్రొయాక్టివ్గా ముందుకెళ్ళి చర్యలు తీసుకున్నటువంటి సందర్భంలో సరే వాళ్ళు కొంతమంది అక్కడ ఉన్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీ చెప్పాల్సిన ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అదే అందుకనే మనం లీకేజ్ జరిగిన తరువాత వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటాం, ఎంత కఠినమైన చర్యలు తీసుకుంటాం అన్నది కాకుండా లీకేజ్ జరగకుండా మనం ఏం చేస్తామని ఎందుకు చెప్పలేదు. అందుకనే అక్కడికే వస్తున్నాను నేను. సో ఒకవైపు కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో పివి కులకర్ణి, మనీషా మంధారే, ధనుంజయ్ లోఖాండే అనేటువంటి కొంతమంది వ్యక్తులు, అది మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు, వాళ్ళు కుట్రమన్నారా లేకపోతే డబ్బుల కోసమే కుట్రమన్నారా లేకపోతే ప్రభుత్వాన్ని అస్థిరపరచడం కోసమో కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయడం కోసమో కుట్రబన్ని పేపర్ లీకేజీలకు పాల్పడినటువంటి వాస్తవాన్ని కాంగ్రెస్ పార్టీ 200% కదా. నేను పేర్లతో సహా ఆరోపిస్తున్నాను, నేనే ఊరికే ఆరోపించిపోవట్లేదు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రభుత్వంపై కుట్ర అనే మాట మీరు చాలా పెద్దది వాడారు. అందుకని ప్రభుత్వంపై కుట్రకి తీసుకొచ్చారు కదా. 5 ఏళ్లలో 65 పేపర్ లీకేజ్ జరిగాయి ఈ దేశంలో. గత 10 ఏళ్లలో తీసుకుంటే 152 పరీక్షా పత్రాలు, అవి ఎలాంటివైనా సరే, ఉద్యోగాలకు సంబంధించిందా కాంపిటేటివ్ ఎగ్జామ్సా, 152 పరీక్షా పత్రాలు లీకేజ్ జరిగాయి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చడానికి జరిగాయా? అదే అంటున్నా, లోపాలు ఉన్నటువంటి మాటను కూడా నేను ముందే ఒప్పుకున్నాను. సేమ్ టైము కొంతమంది కుట్ర బన్నుతున్నారా లేకపోతే డబ్బులకు ఆశపడుతున్నారా లేకపోతే ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది చెప్తున్నా. మీరు అన్నట్టుగానే ఈ 10 సంవత్సరాలలో 152 ప్రశ్నపత్రాలు లీక్ అయినటువంటి ఆరోపణను గతంలో రాహుల్ గాంధీ గారు చేయడం, ఇప్పుడు మీలాంటి వాళ్ళు దాన్ని కొంత స్టడీ చేసిన తర్వాత మీలాంటి వాళ్ళు కూడా బయట పెడుతున్న సందర్భంలో 2004 నుండి 2014 వరకు యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో కూడా 72 సార్లు ప్రశ్నపత్రాలు, వివిధ ప్రశ్నపత్రాలు, నేనేం దీన్ని పోటీ పెట్టట్లేదు. కానీ ఈ రకమైనటువంటి ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్నటువంటి సందర్భంలో చివరికి ఇది ఎంతవరకు పోయిందనంటే ప్రియాంక గాంధీ గారు, మీరు అనుమతిస్తే ఒక వీడియో కూడా ప్లే చేస్తాను. ప్రియాంక గాంధీ గారు రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి సంబంధించినటువంటి ప్రశ్నపత్రం లీక్ అయినటువంటి సందర్భంగా గెహ్లోట్ గారిని వేదిక మీదనే కూర్చోబెట్టుకొని ఈ రకంగా ప్రశ్నపత్రాలు లీకేజ్ అవుతున్నాయి, దీన్ని అరికట్టవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి స్వయంగా ప్రియాంక గాంధీ గారే మాట్లాడడం ఒక ఎత్తు. రెండోది, అదే పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సచిన్ పైలట్ గారు అజ్మేర్ నుండి జైపూర్ వరకు పాదయాత్ర చేశారు సార్. మంత్రి, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ గారి మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నటువంటి సచిన్ పైలట్ గారు అజ్మేర్ నుండి జైపూర్ వరకు పాదయాత్ర చేసేటువంటి పరిస్థితి వచ్చింది. అశోక్ గెహ్లాట్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కొద్ది కాలంలోనే 18 ప్రశ్నపత్రాలు లీకేజ్ అయినటువంటి సందర్భాలను చూస్తూ ఉన్నాం. సో ఈ రకంగా కొన్ని లోపాలు వ్యవస్థలో ఉన్నాయి. అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడిచేటువంటి ప్రవేశ పరీక్షలు. మీరు చెప్పిన దాంట్లో కాంగ్రెస్ పార్టీకి ఆన్సర్ చేశారు, మీరు జంజీకి ఆన్సర్ చేయట్లేదు. రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళకి ఏం చెప్తారు? అక్కడికి కూడా పెద్ద ఉద్యమం ఎలా తయారైంది? అయితే అక్కడేమవుతుంది అంటే నిజంగా అక్కడ జంతర్ మంతర్ వద్ద జరుగుతున్నటువంటి దీక్ష కావచ్చు, నిరసనలు కావచ్చు, నీట్ ప్రవేశ పరీక్షకు సంబంధించినటువంటి అవకతవకల మీద జరిగినంత వరకు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ పోలీసు యంత్రాంగం కావచ్చు, కొంత వాళ్ళకు సానుకూలంగానే ఉన్నది, వాళ్ళకు ప్రొటెక్షన్ ఇచ్చింది, అంతా బాగానే ఉంది. కానీ చివరికి దాంట్లో కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, లెఫ్ట్ వింగ్కు సంబంధించినటువంటి కార్యకర్తలు అందులో చొరబడ్డము, చివరికి ఆ నీట్ ప్రవేశ పరీక్షలకు సంబంధించినటువంటి అంశాన్ని పక్కదారి పట్టించి మోడీ తేరా ఖబర్ ఖుదేంగే, పార్లమెంటును కూలదోసేస్తాము, భారత మాతకి జై అని అంటున్నారు, భారత మాత మీకైతే మీకు ఎంతమంది తండ్రులు ఉన్నారా అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి సందర్భాలను చూస్తా ఉన్నాము. సో ఈ రకంగా దానికి రాజకీయ రంగు వచ్చింది కదా. మీరు నిజంగా ఉన్నారా, ఎవరైనా ఉన్నారా? జెన్జీ మాత్రమే ఇందులో పాల్గొంటుందా? విద్యార్థులు లేరా? ఈశ్వర్ గారు ఒక్క మాట చెప్పండి సార్, మనం ఓపెన్ గా మాట్లాడదాం. సరే, సమస్య ఎవరిదైనా కావచ్చు, పరిష్కారం ఏమవుతుంది అనేటువంటి చూద్దాం. కానీ ఒకవేళ జెన్జీఏ అక్కడ ఉద్యమం చేస్తుంది, నీట్ ప్రవేశ పరీక్షలకు జరిగినటువంటి అవకతవకల మీదనే జరిగితే అక్కడ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ ని కవర్ చేయడానికి వెళ్ళినటువంటి మహిళా జర్నలిస్టుల మీద ఏ రకమైనటువంటి దాష్టికాలు జరుగుతున్నాయి? వీడియోలు బయటికి రావట్లేదా సార్?
మీ టీవీ ఛానల్లో కూడా చూసి ఉంటారో లేదో ఓకే, జర్నలిస్ట్ మీద జరిగిన దాడులు అయితే దాడులు జరుగుతున్నాయి. ఇంకా దారుణం సార్, ఇంకా దారుణం. మహిళా జర్నలిస్టులు కవరేజ్ చేస్తుంటే ప్యాంటు ఇప్పేసి రా నీది నాది చూసుకుందాం అని చెప్పేసి మాట్లాడతారు. ఇది నిజంగా అసాంఘిక శక్తులు ఏమన్నా ప్రవేశించాయా? మఫ్టీలో ఉన్న వాళ్ళు ఎలా లాఠీ చార్జ్ చేస్తారు? అక్కడ నిజంగా పోలీసులు ఉన్నారా, లేకపోతే ఆ రూపంలో ఎవరైనా అసాంఘిక శక్తుల్ని తీసుకొచ్చి వాళ్ళ మీద దాడులు చేశారా? నేను చెప్తున్నది జన్జీ ఉద్యమకారుల పైన దాడులు చేసింది ఎవరు? పోలీసులే లాఠీ చార్జ్ చేశారా? మఫ్టీలో వచ్చినటువంటి అసాంఘిక శక్తులు చేశాయా? మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులే దాడులు చేశారు. పోలీసుల మీద దాడులు చేసిన దానికి ప్రతిదాడిగా పోలీసులు ప్రతిస్పందించినట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. కానీ నేనేమంటున్నా అంటే దానికంటే సీరియస్ కన్సర్న్ చెప్తున్నా కదా. నువ్వు నిజంగా జంజీవే అయితే, నిజంగా నీట్ పరీక్షల్లో జరిగినటువంటి అవకతవకల మీద నువ్వు మాట్లాడేటువంటి కన్సర్న్ ఉంటే మహిళా జర్నలిస్టుల మీద జరుగుతున్నటువంటి దాష్టికాలకు సమాధానం ఎవరు చెప్పాలి? మహిళా జర్నలిస్టుల ఎదురుగా వాళ్ళు ఇస్తున్నటువంటి అసభ్యకరమైనటువంటి సంజ్ఞలకు సమాధానం ఎవరు చెప్పాలి? ఇది కదా సమాధానం చెప్పాల్సినటువంటిది. నిజంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ, ఆ కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటిది కొంత ప్రొయాక్టివ్ గా పోవడము సరే. దాంట్లో ఇది నా ఒపీనియన్ కాదు, కానీ కొన్ని ఆరోపణలు కొంతమందిని తీసుకొచ్చి కొన్ని అసాంఘిక శక్తుల్ని పోలీసులో లేకపోతే కొంత యంత్రాంగమో అక్కడ ప్రవేశపెట్టి వాళ్లే రాళ్ల దాడులు చేయించి అక్కడ ఏదో అల్లర్లు జరుగుతోందని లాఠీ చార్జులు అంటే వాళ్లే సృష్టించి మరి ప్రశాంతంగా జరుగుతున్నటువంటి ఒక ఆందోళనలో ఇలాంటివి సృష్టించి అల్లర్లు సృష్టించి లాఠీ చార్జులు చేయడము లేకపోతే టియర్ గ్యాస్లు ప్రయోగించడము జరుగుతోందనేది ఒక ఆరోపణ కదా. నేను కూడా అదే ఆరోపణ చేస్తా ఉన్నా. నేను కూడా అదే మీరు చేసినటువంటి ఆరోపణకే నేను కూడా కట్టుబడి ఉన్నా. కానీ అది ఎవరు చేస్తున్నారనేటువంటిదే ఇక్కడ మౌలికమైనటువంటి ప్రశ్న కదా. అక్కడ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క అనుబంధ సంఘాలు కొన్ని వచ్చినాయని చెప్తా ఉన్నా. లెఫ్ట్ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంఘాలు వచ్చాయని చెప్తున్నా. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంఘాలు వచ్చాయని చెప్తున్నా. వాళ్ళ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థులు లేకపోతే యువకులు తమ నిరసనను తెలియజేస్తున్నంత వరకు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఢిల్లీ ప్రభుత్వం కావచ్చు, ఢిల్లీ పోలీస్ యంత్రాంగం కావచ్చు, వాళ్ళకి ప్రొటెక్టివ్ గానే ఉన్నది కదా ఈశ్వర్ గారు. ఇదంతా ఎప్పుడు బయటకు వచ్చింది? అక్కడ జరుగుతున్నటువంటి నిరసన అంతా కూడా దారుణాలకు, దౌర్జన్యాలకు లేకపోతే రాళ్ల దాడికి పురుగొల్పే దిశగా ఎవరు ప్రేరేపించారనేటువంటిది కదా ఇక్కడ మౌలికమైనటువంటి ప్రశ్న. ఈశ్వర్ గారు ఒకటే ప్రశ్న, నేను మొట్టమొదటిగా ఆరోపించినటువంటి మహారాష్ట్రకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు దీంట్లో మొత్తం ముద్దాయిలుగా ఉన్నారు. ఇదంతా బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇదంతా తెలిసినటువంటి రాహుల్ గాంధీ దాని మీద సమాధానం చెప్పకుండా ప్రధాని నివాసం ముందర ధర్నా చేస్తా అంటాడు. ఒక ఎల్ఓపిగా ఉన్నటువంటి వ్యక్తి, ఈ దేశానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడ నిరసన తెలియజేయాలి, ఎలా నిరసన తెలియజేయాలి, ఏ సమస్యకు ఎట్లా పరిష్కారం కనుగొనాలి, ఆ పరిష్కారకు వేదిక ఎక్కడ ఉండాలి అనేటువంటిది విచక్షణ లేకుండా ప్రధానమంత్రి నివాసం దగ్గరికి వెళ్తారా? సరే సార్, నివాసం దగ్గరికి వెళ్ళారు, పోలీసులు అక్కడ లేరు, ఏం చేస్తారు సార్? మీరు ప్రధాని నివాసాన్ని కూలగొడతారా? ప్రధానమంత్రిని చంపేస్తారా? ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు? మంత్రి సెక్యూరిటీ ఎక్కడ ఆందోళన, ప్రధాని ఇంటి ముందో లేకపోతే ఒక రాష్ట్రంలో ఒక సీఎం ఇంటి ముందు ఒక ఆందోళన? ఇప్పుడు దయాకర్, నా సోదరుడు దయాకర్, మేము కూడా ఉద్యమాలు చేసి వచ్చినాం, మేము నిరసన తెలియజేస్తున్నాం అంటే ఒక అర్థం ఉంది. రాహుల్ గాంధీ గారే వెళ్ళి డైరెక్ట్ రాహుల్ గాంధీ గారికి ఎందుకు లేదు సార్? దయాకర్ గారు ప్లీజ్ చెప్పండి. వాళ్ళ పార్టీ సంకేతం పంపిస్తున్నారు. రైట్, దయాకర్ గారు ప్లీజ్. ఇవాళ విద్యార్థి లోకం ఇతర అన్ని రాష్ట్రాల నుంచి ఏదో ఒక భావోద్వేగం, ఒక రకరకాలుగా ఇబ్బందులతోని బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయం ఒకేసారి జరిగితే లీకేజ్ అంటే వేరు విషయం. ప్రతి సంవత్సరం అకాడమిక్ ఇయర్లో ఈ యొక్క నీట్ లీకేజీ పైన 22 లక్షల మంది భవిష్యత్తు, వాళ్ళ యొక్క శక్తి, వాళ్ళ యొక్క మానసిక వేద, సమయం అనేక రకాలుగా దేశ యువత అట్టుడికిపోయి అల్లాడిపోయి ఇవాళ మొత్తం కూడా మోదీ ప్రభుత్వానికి గద్దె దించాలనే ఆలోచనతోని ఇవాళ జరుగుతున్నటువంటి ఒక పోరాటం. మన సోదరుడు ఇంతకుముందుకు మాట్లాడాడు. ఇవాళ మీ దగ్గర ఈడీ మీ చేతుల్నే ఉంది, సిబిఐ మీ చేతుల్నే ఉంది. ఇవాళ లీకేజ్ అయిన వంటి వాళ్ళు ఎవరు ఏంటి అని అందరికి తెలుసు. ఎవరు ఇన్స్టిట్యూట్ నడుపుతున్నారు, ఎవరికి మద్దతున్నారు, దాన్ని కాంగ్రెస్ పార్టీకి అంటగట్టడం. మీ దగ్గర ఉంది, విచారణ తెలియండి. మీరు ఎందుకు దాచిపెడుతున్నారు? కాంగ్రెస్ పార్టీకి అంపగదం అనేది చాలా చిల్లరగా ఇది నేను అనేది. ఇవాళ విద్యార్థులు ధర్మబద్ధము, న్యాయబద్ధమైనటువంటి ఒక డిమాండ్ లేవనెత్తారు. ఏం డిమాండ్ లేవనెత్తారు? 3 డిమాండ్లు లేవనెత్తారు. ఇవాళ పరీక్ష అవకతవకల పైన ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. 2 ఏదైతే ఉందో విద్యార్థులు చనిపోయినటువంటి నీటి లీకేజీ ద్వారా
ఇవాళ వాళ్ళకు ఒక మానసికంగా కులిగిపోయి మళ్ళీ నాకు నీట్ పరీక్షల్లో నాకు ర్యాంకు రాదేమో అని మానసిక వేదనకు గురై చనిపోయినటువంటి విద్యార్థులకు పరిహారం అడిగారు. అదేవిధంగా నీటు టెస్టింగ్ ఏజెన్సీ అయితే ఉందో కేంద్రీకృత పరీక్ష సంస్థలను ఇలా జాతీయ విద్యా విధానం ద్వారా వాటి ఉన్నటువంటి చట్టాలను రద్దు చేసే విధంగా ఒక 3 డిమాండ్లు లేవనెత్తారు. దాని యొక్క డిమాండ్ను మీరు పరిష్కరించకుండా ఇవాళ 6:30కే మొత్తం కూడా ఢిల్లీ మొత్తం జంతర్ మంతర్ పరిహా ప్రాంతాల్లో మొత్తం కూడా హోటళ్లను బంద్ చేయడం, హాస్పిటల్ని బంద్ చేయడం, 16 మెట్రో ట్రైన్లను బంద్ చేయడం, అంటే విద్యార్థులు రాకపోకలు బంద్ చేయడం, ఇంటర్నెట్ బంద్ చేయడం, ఇవాళ అదనపు బలగాల్ని దించడం, ఇవాళ మొత్తం కూడా ఒక భయభ్రాంతులకు గురై ఇవాళ నేను ఒకటి చూపిస్తాను మిత్రుడు అన్నట్టు. దీనికి సమాధానం మీరు జూమ్ చేసుకుని దయచేసి ప్లీజ్ ప్లే చేయండి. ఒక పోలీసు ఒక మహిళపై చూడండి, దీనికి సమాధానం చెప్పండి. బీజేపీ నాయకులు సమాధానం చెప్పండి. ఏంటది? ఒక మహిళపై రొమ్ము పైన గుద్దుతున్నటువంటి దృశ్యాలు 1 కాదు 2 కాదు. ఒక బాత్రూంలకు వెళ్ళలేని పరిస్థితి అక్కడ ఉన్నటువంటి మహిళా విద్యార్థులు, అక్కడ చదువుకున్న విద్యార్థులు, అక్కడ ఎవ్వరు సంఘ విద్రోహ శక్తులు లేరు. ఈ దేశం ఉన్నటువంటి యువత ఈ దేశాన్ని రక్షించడంలో ఇవాళ డిగ్రీలు చదువుకున్న ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి యువత అక్కడికి వచ్చి ఒక సంస్కరణ వాళ్ళ ఒక మార్పు కోసం జరుగుతున్నటువంటి ఒక పోరాటం, ఆ పోరాటాన్ని కూడా మీరు కించపరిస్తే ఎట్లండి? అక్కడ ఉన్నటువంటి ఎవరో ప్రయాణం చేసే ట్రాన్స్పోర్ట్ ఇస్తానో, ఫ్లైట్ టికెట్ ఇస్తానో, ట్రైన్ టికెట్లు ఇస్తానో, లేకపోతే బిర్యానీలు ఇస్తానో, లేకపోతే ఇంకో రకంగా ఇస్తానో ప్రభావాలకు వచ్చినటువంటి వాళ్ళు కాదు. స్వచ్ఛందంగా ఎండలో చలిలో హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది వర్షంలో ఇవాళ ఇవాళ పోలీసు దెబ్బలు కొడుతున్నా కూడా నన్ను కొట్టండి చంపండి అని ఇవాళ రొమ్మిర్చి మనం చూపిస్తా ఉన్నారు. మనం దేశ స్వాతంత్ర పోరాటాన్ని మనం చూడలే, భగత్ సింగ్ పోరాటాన్ని మనం చూడలే, ఇవాళ గాంధీ పోరాటాన్ని మనం కళ్ళారా మనం చూడలేకపోయినాం. కానీ దేశ స్వాతంత్రం కోసం ఆనాడు జరిగిన పోరాటం ఏదో ఈనాడు ఉన్నటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అవినీతి ప్రభుత్వాన్ని దించడానికి లక్షలాది మంది విద్యార్థులు ఇవాళ ఆందోళనకు దిగారు. దాన్ని కూడా మీరు తప్పు పడితే ఎట్లండి? ఇంకొక అంశం, రాహుల్ గాంధీ గారు ఈ దేశం ఉన్నటువంటి ప్రజల పక్షాన 12 ఏళ్లుగా ఈ దేశంలో అసమానతల పైన ఇవాళ అవినీతి పైన పోరాడేది ఒక రాహుల్ గాంధీ ఒక్కరే. 12 ఏళ్లుగా ఇవాళ భారత్ జోడో యాత్ర చేశాడు, భారత రాజ్యాంగం కలిసి ఉంటామనడం కాదు. ఈ దేశంలో భాగం కాదా ప్రధానమంత్రికి? లక్షలాది మంది ధర్నా చేస్తుంటే ప్రధానమంత్రి కనబడట్లేదా? లక్షలాది మంది ధర్నా చేస్తుంటే పోలీసులు కొడుతుంటే ప్రధానమంత్రి కనబడట్లేదా? ఈ దేశం ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరి కోసం పనిచేస్తా ఉన్నాడు? దేశ యువత భవిష్యత్ కోసం కదా. ఇవాళ రాహుల్ గాంధీ గారు దీక్ష ధర్నా చేయంగానే ఇవాళ మోదీ గారిని చంపేస్తారంటే ఎంత వెలికిలు ఉన్నటువంటి ఎలాంటి మాటలండి, చేతగాని మాటలు బీజేపీ నాయకులది. రైట్. పుల్లారావు గారు, సిజేపీతో మొదలైనటువంటి ఉద్యమానికి ఇప్పుడు రాజకీయ పార్టీల నాయకులు రాజకీయ పార్టీలు కూడా మద్దతిస్తూ బహిరంగంగా మద్దతు ఇచ్చేది ఒకటైతే కొన్ని శక్తులు కూడా కలిసిపోతున్నాయనే ఆరోపణలు అవ్వేరు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం చూసాము, ఇండి కూటమి నేతలు కూడా భేటీ అయ్యారు, మద్దతుగా నిలుస్తామంటున్నారు, పోరాటం అంటున్నారు. ఏం జరుగుతోంది? మొత్తం ఈ ఉద్యమాన్ని హైజాక్ చేయబోతున్నారా, లేకపోతే రాజకీయ పార్టీలు కలిస్తేనే కరెక్ట్ రిజల్ట్ వస్తుంది అనుకుంటున్నారా? ఒకటి మనం దీంట్లో ఒక చిన్న ఐరనే ఉన్నది. నరేంద్ర మోడీ గారు హయాంలో ఈ హైవేస్ బాగా డెవలప్ చేశారు కదా. అవును. సో ఆ హైవేస్ రైల్వేస్ మీద ఫర్ ఎగ్జాంపుల్ బెనారస్ నుంచి ఢిల్లీ రావడానికి 24 గంటలు పట్టేది. నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన హైవే 6-7 గంటల్లో వచ్చేస్తున్నారు. సో చూసారా, ఈ యాడ్ స్టేషన్స్ కి నరేంద్ర మోడీ గారి టైంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆయనకే వ్యతిరేకం అవుతుంది. రెండో పాయింట్ ఏంటంటే మీరు అన్నది తప్పకుండా అపోజిషన్ పార్టీస్ జాయిన్ అవుతే మాత్రం ఒక నెగటివిటీ వచ్చేస్తా. ఎలక్షన్ రేపు మాపు కాదు కదా, ఇంకా 3-4 సంవత్సరాలు. కాక్రోచ్ జనతా పార్టీ ఎంతవరకు నడపగలదు? దానికి ఆర్గనైజేషన్ లేదు కదా, అది ఏం నడపగలుగుతుంది? రాజకీయ పార్టీలు వస్తే ప్రెజర్ పెరుగుతుంది, పార్లమెంట్ లో వాయిస్ పెరుగుతుంది. ఇలా ఎందుకు ఆలోచించకూడదు అంటున్నా. అది రైట్ అనడంలే, రాంగ్ అనట్లేదు. మీకు జ్ఞాపకం చేస్తున్నా, కేజ్రీవాల్ అజిటేషన్ చేశాడు. ఎవరైనా ఎక్కడికైనా వెళ్తాడు అనుకున్నాడా? ముఖ్యమంత్రి ఢిల్లీ అయిపోయాడు. ఒక్క రాజకీయ నాయకుడిని స్టేజ్ ఎక్కనివ్వలేదు. మీకు జ్ఞాపకం ఉంటారు, ఒక్క రాజకీయ నాయకుడు ఒక్కదని, ఒక మాజీని ఎవరు ఎక్కనివ్వలేదు. ఇది కనుక నేను అనుకుంటున్నా నిజంగా అపోజిషన్ పార్టీలు ఈ తప్పు చేస్తే
వాళ్ళని మూవ్మెంట్ చంపేస్తారు, వాళ్ళకి ఫ్యూచర్ కూడా ఉండదు. ఎంతవరకు వెళ్తాదో మూవ్మెంట్ నేను చెప్పలేను. కానీ ఎప్పుడైతే మళ్ళీ ఆ మొహాలు అందరూ వచ్చి వీళ్ళతో కలిసి నరేంద్ర మోడీని చూద్దామంటే ఏమున్నది వీళ్ళలో, ఈ అజిటేషన్లో ఏమున్నది? ఈ ప్యూరిటీ పోతుంది, ఈ ఆర్గానిక్ ప్యూరిటీ పోతుంది. అది తప్పకుండా నేను అనుకుంటున్నా అపోజిషన్ పార్టీస్ చేస్తారు. ఏమనుకుంటున్నారంటే ఏదో ఇలా ఆరాటం అపోజిషన్ ఉద్యమానికి దాన్ని ఏమంటారు, నీరు గార్చేస్తుందా లేకపోతే ఇంకోట? అపోజిషన్ సెంటర్ అయితే మాత్రం సరైన రిజల్ట్ రాదంటారు. సరైన రిజల్ట్ రాదు. వాళ్ళు ఇప్పుడు కానీ వీళ్ళకి 4 రోజులుగా ఆహారం గాని నీళ్లు గాని ఎక్కడి నుంచి చూస్తున్నాయి, ఎవరు అందిస్తున్నారు? నిజంగా స్వచ్ఛందంగా దేశ ప్రజలే అందిస్తున్నారా? అది కాదు, ఆర్గనైజేషన్ ఉన్నది వెనకాల. అది ఎవరున్నారు? అంత పెద్ద ఆర్గనైజేషన్ ఏం పనిచేస్తుంది? ఎంతమంది ఉంటారు సార్ అప్రాక్సిమేట్లీ? మీరు చెప్పండి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఫిగర్ చెప్తున్నారు. మీరు ఢిల్లీలో ఉన్నారు కదా, మీరు చెప్పండి. 1,00,000 మంది అంటున్నారు, 2 లక్షలు కూడా అంటున్నారు. అది కాదు, అలా కాదు. ఇది సస్టైన్ చేయడానికి, కమ్యూనికేషన్ కి, దేశం అంతా ప్రెస్ చేయడానికి తప్పకుండా ఒక ఆర్గనైజేషన్ ఉన్నది. అది ఏ ఎన్జిఓ అయినా డబ్బిస్తుందా, ఎవరైనా ఉన్నారా, మెల్లిమెల్లిగా బయటకు వస్తుంది. అది గవర్నమెంట్ అలర్ట్ గా ఉండాలి. అది జరుగుతాయి. అది జరిగిన ఇవి లోపం ఎక్కడున్నదంటే శ్రీనివాస్ గారు అంత చెప్పారు, విన్నాను. అతను తీసి పారేస్తే ప్రధానమంత్రి, ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ అంటే ఇది కొద్దిగా ఇష్టం, ఏదో పార్టీలో బాగా పనిచేసేదని. కానీ ఈజ్ నాట్ ఎ గుడ్ మినిస్టర్. మీకు ఒకటే చెప్తున్నానండి, ప్రధానమంత్రి గారు అవనే, ముఖ్యమంత్రి గారు అవనే, మంత్రి మంచోడు ఉపయోగం లేకపోతే తీసేయాలి వెంటనే. అదేదో వచ్చేస్తుంది, చెడ్డ వచ్చేస్తుంది అనుకోవటం తప్పు. తీసేసి కొన్ని రాత్రి పెట్టేస్తాయి, అయిపోయింది, ఒక ప్రాబ్లం పోతుంది. రెండోది ఏంటంటే ఈ పొలిటికల్ పార్టీస్ ఏదో పెద్ద వచ్చి సపోర్ట్ మాత్రం చేస్తే ఇంకా మూవ్మెంట్ ఫిజిల్ అవుట్ అయిపోతాయి. ఆ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎవరు అది తోసేస్తారు బయటికి. అది మళ్ళీ అది ఇమేజ్ కనపడదు. వాళ్ళకి ఎవరు కనపడతారు? ఉద్ధవ్ ఠాక్రే లేకపోతే రాహుల్ గాంధీ, వీళ్ళు కనపడతారు. వాళ్ళు పక్కన ఉండాలి, పక్కన ఉండలేకపోతున్నారు. ఎందుకంటే ఆరాటం పడిపోతున్నారు. ఇదేదో వచ్చేస్తుంది, మనం తప్పుకుంటాం, మనం సపోర్ట్ చేయలేమని. పేషెంట్గా ఉండాలి. ఆ పేషెన్స్ చూపెడతలేదు అది. అందువల్ల మనకి ఈవేళ రేపు ఎల్లుండి తెలిసేది ఏంటంటే వీళ్ళ మూవ్మెంట్ వస్తుంది, వీళ్ళు జాయిన్ అవ్వారంటే మాత్రం బీజేపీ తట్టుకోగలదు. నరేంద్ర మోడీ పర్సనల్గా అన్పాపులర్గా లేదు దేశంలో. తప్పులు చేస్తున్నాడు, తప్పులు లేవు, ధరలు పెరుగుతున్నాయి, పనులు ఎక్కువ ఉన్నాయి అని నేనే చెప్తున్నా. కానీ అన్పాపులర్ కాదు అతని మీద. అది మాత్రం అన్పాపులర్ కాదు. పాపులరే కాదా నేను అంటలేదు, అన్పాపులర్ కాదు అతని మీద. నేను పోలోగి కాదు. సో రాజకీయ పార్టీలు కనుక ఈ స్టేజ్ ఎక్కి మేము ఉన్నాం పర్వాలేదు, ఇదంతా అనవసరం. వాళ్ళు చేసేది ఈ సముద్రం, ఈ వరద, ఈ సునామీ ఏమన్నా ఉంటే అది సరైన వాళ్ళు. ఇది మధ్యన అడ్డం వచ్చారంటే మాత్రం చాలా నెగటివిటీ వచ్చేస్తారు. రైట్. ఇంద్రనీల్ గారు, కాంగ్రెస్ పార్టీని తీసుకున్నాం, జాతీయ పార్టీ, లేకపోతే దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి పార్టీలు ఏవైనా ఉన్నా, ఇండియా కూటమి, వీటి ఎవ్వరికి సాధ్యం కాదు. ఒక సీజేపీకి ఎలా సాధ్యం? మీరు గతంలో కూడా తీసుకోండి సార్, ఇప్పుడు కాదు, 20 ఏళ్ళ, 40 ఏళ్ళ, 60 ఏళ్ళ ఎప్పుడు తీసుకున్నా ఎప్పుడన్నా ప్రభుత్వం తప్పు చేసింది అంటే ప్రతిపక్ష పార్టీ నిరసనలు తెలిపిన ఎప్పుడూ కూడా దానికి సొల్యూషన్ దొరకలే. విద్యార్థులు రోడ్డెక్కిన తర్వాత, విద్యార్థులు యాజిటేషన్ చేసిన తర్వాత మాత్రమే పలు సందర్భాలలో ప్రజలకు కానీ సొసైటీకి కానీ న్యాయం జరిగింది. ద బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అంటే తెలంగాణ ఉద్యమం. మనం రీసెంట్గా మన కళ్ళతో చూసిన ఉద్యమం. తెలంగాణ ఉద్యమంలో సైతం ఓయూ విద్యార్థులు వచ్చిన తర్వాతే ఆ ఉద్యమానికి పట్టు కానివ్వండి, అది సాధించుకోగలగటం కానీ మనం క్లియర్గా చూసాం. ఓకే. సో విద్యార్థులని తక్కువ చేసో, విద్యార్థుల పోరాటాన్ని తక్కువ అంచనా వేస్తే మాత్రం చాలా తీవ్ర పరిణామాలు అయితే ఉంటాయి. విద్యార్థి నాయకులుగా వీళ్ళకి బాగా తెలుసుంటుంది, వీళ్ళకి ఇంకా బాగా తెలుసుంటుంది. ఎగ్జామ్ అప్పుడు మేము యూనివర్సిటీలో మేమిద్దరం అక్కడే ఉన్నాం. ఇద్దరు విద్యార్థి నాయకులే కదా. ఇంకొకటి సార్, ఇప్పుడు కేజ్రీవాల్ గారి ఎగ్జాంపుల్ చెప్పారు సారు. కేజ్రీవాల్ గారు, అన్నా హజారే గారు ఆ లోక్పాల్ బిల్ టైంలో కానివ్వండి అప్పుడు చేసినప్పుడు వాళ్ళ ఎజెండా లాంగ్ రన్ వేరే ఉండొచ్చు. వేరే వాళ్ళని రానికుండా రాజకీయంలో రావటం కోసం వేరే రాజకీయ పార్టీ మద్దతును కానీ స్టేజ్ మీదకు ఎలా చేయకపోయి ఉండొచ్చు, ఒక పాయింట్. రెండోది, ఈవెన్ వాళ్ళ లోక్పాల్ బిల్ కూడా 2011లో ఉద్యమం స్టార్ట్ చేస్తే బీజేపీ మద్దతు ఇచ్చి లోక్సభలో ఒత్తిడి తెస్తేనే 2013లో ఆ బిల్ పాస్ అయింది, లోక్పాల్ కూడా. అలాగే నిర్భయ చట్టం అప్పుడు కూడా, నిర్భయ కేసులో కూడా ప్రజలందరూ రోడ్లెక్కి ఢిల్లీలో నిరసనలు తెలిపిన తర్వాతే దానికి ఒక చట్టము, ఒక నివారణ చర్యలు అవన్నీ స్టార్ట్ అయినాయి. భద్రతా లోపాలు నెక్స్ట్ టైం ఇలా రిపీట్ అవ్వకుండా ఉండాలి అంటే.
సో ఇలాంటి నిరసనలు జరగటం మొదటిసారి ఏమి కాదు, అలా అని దీన్ని నిందించాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం CJPని చర్చలకు పిలుస్తుంటే వీళ్ళు చర్చలకు వెళ్ళకపోవటం నెగిటివ్ అవుతుంది. ఒకరోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, దేశమంతా ఈ యాజిటేషన్ చూస్తూ ఇంత ఇబ్బంది పడుతూ ప్రభుత్వం పిలుస్తున్నప్పుడు వెళ్ళి ముందు మాట్లాడి, ఒకవేళ డిమాండ్లు వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే వచ్చి ప్రజలకు చెప్పండి, లేదు స్టూడెంట్స్కి చెప్పండి, మనం ఈ డిమాండ్స్ అంటే యాక్సెప్ట్ చర్చల్లోనే చెప్తారా ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా లేదన్నది. అసలు చర్చలకు పిలుస్తున్నప్పుడు ప్రభుత్వం వెళ్ళకపోవడం తప్ప అంటాను. మిగతా అంశాలు ఒక పక్కన పెడదాం, ప్రధానమైన డిమాండ్ తీసుకుందాం. ఫస్ట్ డిమాండ్ చర్చలకు వచ్చినప్పుడే ఆయన రాజీనామా చేస్తారా లేదన్న విషయం మీకు చెప్తాం అంతే. వీళ్ళ ధోరణి అదే అలాగే ఉంది. ఇప్పుడు ఎవరో ఒకడు పులి స్టాప్ పెట్టాలి, ఒకటి ఆయనతో రాజీనామా చేపించినా అయిపోతుంది, లేదు వీళ్ళు చర్చలకు వెళ్ళి ఒప్పుకున్నా సద్దుమణిగిద్ది. ఈ రెండు చూసే కొద్దీ ఏమవుతుంది, ఇలాగే అజిటేషన్ పెంచుకుంటూ చర్చలకు వెళ్ళకపోతే న్యూట్రల్ ఓటర్స్ కొంతమంది దగ్గర ఏమవుతుంది అంటే నెగిటివ్ అవుతుంది మళ్ళీ ఉద్యమం. ఇంకొకటి ఏంటంటే లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్. ఇప్పుడు ఒకవేళ శ్రీనివాస్ గారు చెప్పినట్టు వేరే పార్టీల వాళ్ళు అసాంఘిక శక్తులో వచ్చి దాంట్లో ఇన్వాల్వ్ అయితే ఆ ఫెయిల్యూర్ కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ పోలీసుదే కదా. అసాంఘిక శక్తులు వచ్చాయి అంటే లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మీద పడింది కదా. రెండోది, మనం కానీ చూసుకుంటే మహిళల పైన పోలీసులు అసలు జనరల్గా లా అండ్ ఆర్డర్ పోలీస్ అంటే ఏంటి సార్? అన్యాయం జరిగితే కాపాడతారు, లేదు మహిళల్ని కాపాడతారనే కదా. అలాంటి పోలీసులే మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరిస్తూ అంటే వాళ్ళని తాకుతూ అసభ్యంగా తాకుతుంటే వెనకున్న పోలీసులు చూసి నవ్వుతూ, అంటే శ్రీనివాస్ గారు ఎందాలు చెప్పారు జర్నలిస్టులు చేశారు అని. జర్నలిస్టులు చేసిన వాళ్ళని మీరే చెబుతున్నారు వాళ్ళు అసాంఘిక శక్తులని. అవును, వీళ్ళు అసాంఘిక శక్తులు కాదు కదా పోలీసులు కాపాడాల్సిన వాళ్లే వాళ్ళ పట్ల ఒక దుశ్శాసనుడు లాగా మారిపోతుంటే మరి ఈ తప్పుని ఎవరు కవర్ అంటే ఏ విధంగా కవర్ చేస్తారు? అంటే ఇది పూర్తిగా లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ కదా. కరెక్ట్. శ్రీనివాస్ గారు, జాతీయ భద్రతా చట్టాన్ని ఎప్పుడు ప్రయోగిస్తారు? ఇప్పుడు ఏమి జంజీ మీద మీరు జాతీయ భద్రతా చట్టం అంటున్నారు కదా. దేశ భద్రతకు హాని కలిగించే కార్యకలాపాలు, ప్రజాశాంతి శాంతి భద్రతలకు తీవ్రమైన భంగం, మత సామాజిక ఘర్షణలు లేదా పెద్ద ఎత్తున అల్లర్లు, ఉగ్రవాదం, విధ్వంస కార్యకలాపాలకు సంబంధించి ముందస్తు నిర్బంధం అవసరమని భావించినప్పుడు దీంట్లో కీలకమైన పాయింట్ ఒకటి చెప్తాను సార్. విచారణ ప్రారంభం కాకుండానే ఒక వ్యక్తిని గరిష్టంగా 12 నెలల వరకు నిర్బంధించవచ్చు. ఇంత కఠినమైన యాక్ట్ని ఈ విద్యార్థుల మీద, యువత మీద ప్రయోగించడం కరెక్ట్ అనుకుంటున్నారా సార్? ఒకటి దాంట్లో క్లారిటీ తీసుకురావాల్సినటువంటి అవసరం. ప్లీజ్. ఈ NSA అనేటువంటిది నేనున్నప్పుడు కాదు, అంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకురాలే. 1980లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే తీసుకొచ్చారు. చట్టం ఎప్పుడు వచ్చిందని అక్కడికే వస్తున్నా సార్, నేను అటే వస్తున్నా. అంటే ఏదో మళ్ళీ అది ఎట్టబోతుందని అంటే ఇప్పుడు మీరే తయారు చేసినారు ఈ చట్టాన్ని విద్యార్థుల మీద సో అక్కడికే వస్తున్నా నేను. సో ఈ చట్టం యొక్క ఉద్దేశం ఎట్లా ఉంటుందంటే సరే, ఢిల్లీ అనేటువంటిది ఒక యూనియన్ టెరిటరీ, ఒక నేషనల్ క్యాపిటల్, అక్కడ హై సెక్యూరిటీ జోన్ ఢిల్లీ అనేటువంటిది. సో అక్కడ అది 24 గంటలు 365 రోజులు NSA అనేటువంటిది అక్కడ ఇంప్లిమెంట్ ఉంటుంది. దాన్ని ప్రతి 3 నెలలకోసారి రివిజన్ చేస్తూ ఉంటారు. ప్రతి 3 నెలలకోసారి, ప్రతి 3 నెలల ఆటో రెన్యువల్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ 3 months ఒకసారి చేస్తూనే ఉంటారు. అది ఇప్పుడు గతంలో ఇప్పుడు ఏప్రిల్ నెలలో అది రెన్యువల్ అయింది. మే, జూన్, జూలై ఇది వచ్చింది. ఇప్పుడు 3వ నెల అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ రెన్యువల్ చేస్తా ఉన్నారు. అంతే, ఇది రొటీన్ ప్రొసీజర్. అందుకనే నిన్న ఈరోజు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ని కూడా ఒకసారి చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తారు దయచేసి. ద రీసెంట్ నోటిఫికేషన్ రిగార్డింగ్ ద నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ఇన్ ఢిల్లీ ఆర్ అపార్ట్ ఆఫ్ ఏ రొటీన్ అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ రాదర్ దాన్ ఏ సడన్ ఎమర్జెన్సీ మెజర్ ఆర్ ఏ రెస్పాన్స్ టు ఏ స్పెసిఫిక్ క్రైసిస్. ఇది అంటే దీని అర్థం ఏంటి సార్? ఇప్పుడు జరుగుతున్నటువంటి దానికి కాదు, లేకపోతే మనం ఏదో ఎమర్జెన్సీని మనం ఈరోజు ఇంపోజ్ చేసేటువంటిది కాదు. ఇది రొటీన్ ప్రొసీజర్ లో భాగంగా ఎవ్రీ 3 months ఒకసారి దీన్ని రెన్యువల్ చేస్తూ ఉంటాము. అందులో భాగంగానే దీన్ని ఈరోజు రెన్యువల్ చేయడం జరిగింది. అంతే తప్పిస్తే అక్కడ CJPకి సంబంధించినటువంటి ఏదో ఉద్యమం జరుగుతుంటేనో, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉద్యమం చేస్తుంటేనో దీన్ని ఈరోజు NSAని తీసుకురాలేదు సార్. ఇది లేదు సార్, అది సార్ అది రెన్యువల్ జరిగింది. ఈ రెన్యువల్ జరుగుతున్నటువంటి క్రమంలో ఏదైనా అసాంఘిక చర్యలకు పాల్పడినా, ఏదన్నా సంఘ విద్రోహక సంఘటనలు జరిగినా కూడా అది ఇంప్లిమెంట్ అవుతుంది. అది ఈ రోజే కాదు సార్,
మొత్తం దేశం మొత్తం ప్రశాంతంగా ఉంటుంది రేపు ఇంకో 6 నెలల తర్వాతనో సంవత్సరం తర్వాతనో ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. అవును. అయినా కూడా ఆ యాక్ట్ అనేటువంటిది ఇంటాక్ట్ ఉంటుంది. ఆ సందర్భంలోనే ఆల్ ఆఫ్ ద సడన్ ఈశ్వర్ గారు నేను కొట్టుకున్నాము, లేకపోతే మీ మనసులో ఒక 1000 మంది వచ్చారు, నా మనసులో ఒక 2000 మంది వచ్చి కొట్టుకున్నారు అనుకోండి, ఎన్ఐసీ అక్కడ ప్రయోగిస్తారు సార్. దానికి సిజేపీ దానికి సంబంధం లేదు. ఒక ఇద్దరు ఇండివిజువల్స్ కొట్టుకొని లేకపోతే అక్కడ ఏదైనా దారుణాలు జరుగుతాయి, మరణకాండ జరుగుతుంది అనేటువంటి అనుమానము అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగానికి అందితే ఎన్ఐసీ అనేటువంటి ఇంప్లిమెంట్ అవుతుంది. దాన్ని ఈ రోజు అది రొటీన్ ప్రొసీజర్ లో భాగంగా తీసుకున్న దాన్ని ఏమో ఈ రకంగా బలమైన బీజేపీ, బలమైన ఎన్డీఏ ఇంతవరకు రిజిస్టర్ గాని ఒక వ్యవస్థాగతమైనటువంటి కార్యకర్తలు కూడా లేని ఒక వ్యవస్థ లేని సిజేపీతో చర్చలకు సిద్ధమని చెప్పడాన్ని ఎలా చూడాలి? సార్ ఒక రాజకీయ పార్టీ ప్రమేయం లేకుండా ఇంత పెద్ద ఉద్యమం వచ్చిందంటే ఇది ప్రజలలో స్వచ్ఛందంగా, యువతలో స్వచ్ఛందంగా వచ్చిన ఉద్యమంగా చూస్తారా సార్? అయితే మీరు అన్నారు కాబట్టి ఒక చిన్న వీడియో ఇందాక కూడా చూపిస్తాను, ఒక చిన్న వీడియో చూపిస్తా సార్. From the machinery of an elected government that seeks to undo the checks and balances created to protect the supremacy of parliament of this house sets a dangerous precedent for our democracy. ఇది ఇందాక ఇంద్రనీల్ గారు చెప్పారు కదా, లోక్పాల్ బిల్లు కోసం అన్నా హజారే గారు ఉద్యమం చేస్తున్నటువంటి సందర్భంలో రాహుల్ గాంధీ గారు ఆ రోజు ఏమన్నారు, ఈ డెమోక్రసీ మన దేశం యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థకు, మన దేశం యొక్క అంతర్గత భద్రతకు భంగం వాటించే దిశగా ఈరోజు వాళ్ళ యొక్క ధర్నాలు దీక్షలు జరుగుతూ ఉన్నాయి, కాబట్టి దాన్ని అణిచివేయాలని లోక్సభలో రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి వీడియో సార్. ఇది 2012లో లోక్సభలో మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి వీడియో. మీరు అన్నట్టు దానికే వస్తే అక్కడ అనామకులే కావచ్చు, ఊరు పేరు లేనటువంటి పార్టీయే కావచ్చు, లేకపోతే ఒక వ్యంగ్యంగా పుట్టుకొచ్చినటువంటి పార్టీయే కావచ్చు సిజేపీ అనేటువంటిది. అటువంటిది ఈరోజు అక్కడ ఉన్నటువంటి సీరియస్ కన్సర్న్ సార్. వాళ్ళు ఎవరు చేస్తున్నారు అనేటువంటి పక్కన పెడితే 20 లక్షల మంది విద్యార్థులకు సంబంధించినటువంటి భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశము, దాదాపు 10 మందో 17 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నటువంటి వార్తలు వచ్చినటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక మెట్టు కిందికి దిగడము మాది ఒక వైఫల్యమా, లేకపోతే రాజకీయంగా మేము కిందికి దిగినామని అనుకోవాలా, లేకపోతే విద్యార్థుల భవిష్యత్తు కోసము కేంద్ర ప్రభుత్వం ఒక ప్రొయాక్టివ్ గా ముందుకు వస్తుంది అనుకోవాలా చెప్పండి? దీంట్లో మనం దాన్ని హర్షించవచ్చా లేకపోతే దాన్ని విమర్శించాలా చెప్పండి? నిజంగానే కేంద్ర ప్రభుత్వము మీరన్నట్టుగానే అనామకులు ఊరు పేరు లేనటువంటి ఒక పార్టీ చేసేటువంటి దీక్షకు, ధర్నాలకు, వాళ్ళ యొక్క నిరసనలకు, వాళ్ళ యొక్క ఉద్యమానికి తలొగ్గింది అనుకోండి సార్, అది దాన్ని స్వాగతించాల్సిందే కదా. దాంట్లో తప్పు పట్టాల్సిందేముంది? 20 లక్షల మంది విద్యార్థులు రాస్తారు సార్ నీట్ పరీక్ష, దాంట్లో కొంతమంది చనిపోయినారు, వాళ్ళ యొక్క తల్లిదండ్రుల ఆశలు ఉంటాయి, వాళ్ళ తల్లిదండ్రులు తోపుడు బండ్లు నడుపుకునేటువంటి వాళ్ళు ఆటో రిక్షా కార్మికుడు కావచ్చు, నేను ఎంత కష్టపడినా సరే నా పిల్లవాడు నాలాగా ఉండకూడదు, నా పిల్లాడు డాక్టర్ కావాలో, ఇంజనీర్ కావాలో, అడ్వకేట్ కావాలి, ఇంకొక తాను ఎంచుకున్నటువంటి రంగంలో రాణించాలి, దానికోసం తన యొక్క రక్తాన్ని చెమటగా మార్చి తల్లిదండ్రులు చదివిస్తున్నారు. అటువంటి సందర్భంలో ఒక చిన్న పొరపాటు జరిగింది, విద్యార్థులకు కొంత నష్టం జరిగింది. జరుగుతున్నటువంటి సందర్భంలో వీళ్ళు ఒక కొన్ని డిమాండ్స్ తోటి ఉద్యమం చేస్తున్నటువంటి వాళ్ళతోటి చర్చలు జరపడానికి కేంద్ర ప్రభుత్వం 4 సార్లు దిగొచ్చింది సార్. ఇప్పటికీ 4 సార్లు దిగొచ్చినా కూడా ఈ రోజు వరకు ఆ సిజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఏమో పార్లమెంట్లో మాట్లాడదామంటే ముందుకు రాదు, సిజేపీ వాళ్ళు ఏమో చర్చలు చేద్దామంటే మేము సిద్ధంగా లేదని మాట్లాడుతాం సార్. దీని యొక్క ఇంటెన్షన్ ఏంటిది మీరే అర్థం చేసుకోండి ఈశ్వర్ గారు. ఈశ్వర్ గారు 30 సెకండ్స్ ప్లీజ్. ఇంత బలంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వమే ఒక మెట్టు దిగి ఒక అనామకులైనటువంటి ఒక చిన్న వ్యంగ్యంగా పుట్టినటువంటి పార్టీతోటి చర్చలు చేయడానికి కిందికి దిగుతున్నటువంటి సందర్భంలో చర్చలకు వాళ్ళు సిద్ధంగా లేరు. మాట్లాడదాం పార్లమెంటులో డిస్కస్ చేద్దామని అంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. దీన్ని వీళ్ళు ఏం చేయదలుచుకున్నారో చెప్పండి. ఈ యొక్క మొత్తం వ్యవస్థ, ఈ మొత్తం యొక్క అంశానికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి కదా సార్. పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఎందుకు లేదు? రైట్. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఎంటర్ కావాలనుకుంటుంది? ఇది ప్రజల్లోనో ఉద్యమం, ఒక యువతలోనో, లేకపోతే కాక్రోచ్ జనతా పార్టీ తీసుకొచ్చిన ఒక ఉద్యమంలోకి కాంగ్రెస్ పార్టీ ఎంటర్ అయితే మిగతా రాజకీయ పక్షాలు ప్రవేశిస్తే అది నీరు గారిపోతుందనేది చాలా మంది చేస్తున్నటువంటి విశ్లేషణ. అంటే హైజాక్ చేయాలని ఏమో చూస్తోంది ఒక పెద్ద ఉద్యమాన్ని. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు నీట్ లీకేజ్ అయిన నాటి నుంచే విద్యార్థుల పక్షాన ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్ మొత్తం కూడా అన్ని రాష్ట్రాలతో పాటు ఢిల్లీ కేంద్రంగా ఒక పెద్ద ఎత్తున విద్యార్థుల పక్షాన పోరాడినటువంటి చరిత్ర మీరు అందరూ చూశారు. ఇవాళ అదే ఎన్ఎస్యుఐ కార్యకర్తల మీద ఉద్యమాన్ని నిర్మించలేకపోయింది కదా కాంగ్రెస్ పార్టీ. ఎక్కడో మొదలైనటువంటి ఒక ఉద్యమంలోకి మేము ప్రవేశిస్తామంటారు. నేను అనేది ఇవాళ ఎవరైతే కాక్రోజ్ పిలుపునిచ్చినా కూడా అది మొత్తం కూడా జనరలైజ్ అయింది ఆ యొక్క కార్యక్రమం. దాన్ని కాక్రోజ్ చేతులు కూడా ఏం లేదు, దాన్ని ఒక జనరలైజ్ దేశంలో ఉన్నటువంటి విద్యార్థి లోకం, యువత కూడా ఒక జనరల్గా ఉన్నటువంటి ఒక అవకాశంగా వచ్చారు.
ఇది ఇప్పుడు కేంద్రం ఉన్నటువంటి సంబంధించినటువంటి ఒక డిమాండ్ కాబట్టి అందరూ కూడా పాల్పంచుకుంటారు. కాబట్టి ఇది విద్యార్థుల న్యాయమైన డిమాండ్ కాబట్టి కాంగ్రెస్ పూర్తిగా మద్దతు ఇస్తుంది. ఈ ఉద్యమంలో కూడా కాంగ్రెస్ కాదు, రాజకీయ పార్టీల మద్దతు అవసరం అంటారా? ఇప్పుడు విద్యార్థుల్ని కాంగ్రెస్ పార్టీది కాదు ఇది, ఉద్యమం కాంగ్రెస్ పార్టీది కాదు. కాంగ్రెస్ కూడా ఎంటర్ అవుతుంది. మిగతా రాజకీయ పార్టీలు దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలని మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు విద్యార్థుల్ని కొట్టి కేంద్ర బలగాల్ని దింపి లాఠీ చార్జ్ చేసి మహిళల్ని చిత్రహింసలు పెడుతున్నప్పుడు బలమైన కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎంటర్ అయితే కాంగ్రెస్ ఈ ఉద్యమాన్ని హైజాక్ చేయాలని మద్దతు ఇస్తున్నాము అని. కాంగ్రెస్ పార్టీ మాత్రం రావాలా, అందరూ రావాలా? ఈ దేశంలో మోడీ వ్యతిరేక శక్తులు ఉన్నటువంటి బీజేపీ అవినీతిని వ్యతిరేకించే ప్రతి శక్తులు కూడా రావచ్చు దీని అనేది. నేను ఎందుకంటే అది న్యాయబద్ధమైన డిమాండ్, విద్యార్థుల డిమాండ్. అది పుల్లారావు గారు ప్లీజ్. విద్యార్థుల డిమాండ్. ఒకటే పాయింట్ మన కాంగ్రెస్ నాయకులు గారు చెప్పింది రైట్ అవుతుంది. వాళ్ళు ఒప్పుకుంటారా? సిజేపీ వాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళు కూడా ఒప్పుకోరు అనుకుంటారు. సిజేపీ ఒప్పుకుంటుందా లేదా కాదు, మేము ఎంటర్ అవుతాం వీళ్ళకి మద్దతు అని ఎవరికి వాళ్ళు వచ్చి ఆ గుంపులో చేరిపోతే అది పెద్ద అది వాళ్ళు ఒప్పుకొని మర్జవి చేస్తే ఓ రకంగా ఉంటది. మాకు మీ సపోర్ట్ అక్కర్లేదు. 2 పాయింట్లు సార్. ఒకటి, ఆ నాయకత్వం అంతా రాజకీయాలకు అతీతంగా జరుగుతున్నటువంటి ఉద్యమంగా చూడాలా, లేదా రాజకీయ పార్టీలు కూడా ప్రవేశిస్తే పార్లమెంటులో బలమైన వాయిస్ వినిపించడానికి అవకాశం దక్కుతుంది అనుకోవాలా? 2 పాయింట్లు చూడాలి. పార్లమెంట్ వాయిస్ దీనికి సంబంధం ఏం లేదు కదా. ఇప్పుడు ఇవాళ కాక్రోచ్ పార్టీ చేస్తుంది వాళ్ళ సొంతానికో లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకు కాదు కదా, పిలుపునిచ్చింది ఒక దేశానికి యువత కోసం జరిగినటువంటి అన్యాయం పైన. ఒక నిమిషం నేను అనేది పిలుపునిచ్చింది. ఈ దేశంలో బలమైన ఒక కాంగ్రెస్ ప్రతిపక్షం ఉంది, ఒక బాధ్యత లేదంటే నేను అనేది. ఒక నిమిషం. ఇవాళ రాహుల్ గాంధీ గారు 12 ఏళ్లుగా మోడీ అవినీతి పాలన పైన పోరాడుతున్నటువంటి ఎవరంటే ప్రతిపక్ష నాయకుడు ఒక ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ గారు కదా. భారత్ జోడో యాత్ర కావచ్చు, న్యాయ యాత్ర కావచ్చు, ఇవాళ నల్ల చట్టాలు తీసుకొస్తే రైతుల పక్షాన తెలంగాణ ఉద్యమం ఉంది. తెలంగాణ ఉద్యమంలో అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపి సపోర్ట్ చేసినాయి కదా. ఉద్యమం ఏమైనా ఫెయిల్ అయిందా? లేదు. ఇక్కడ విద్యార్థులు రాజకీయంగా అంటే పొలిటికల్ అంబిషన్ తో ఈ ఉద్యమం చేయట్లా. విద్యార్థులు వాళ్ళు ఒక పర్పస్ మీద చేస్తున్నారు. ఈ పర్పస్ ఫుల్ఫిల్ అయితే వాళ్ళు మళ్ళీ సైలెంట్ అయిపోతారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఒప్పుకోవట్లేదు, లేకపోతే కాక్రోచ్ జనతా పార్టీ మీరు పార్లమెంట్ లో చర్చ పెడితే అసెంబ్లీ ప్రతిపక్ష నాయకులకు మైక్ ఇవ్వట్లేదు, ప్రతిపక్ష నాయకులకు మైక్ ఇవ్వట్లేదు. నీట్ అనేటువంటిది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించింది సార్. దాని యొక్క డైరెక్టర్ జనరల్ ప్రదీప్ కుమార్ జోషి. ఈ పేరు విన్నారా సార్ మీరు? ఈ పేరును వింటురా రోజువారీలో? ఈ ప్రదీప్ కుమార్ జోషిని రాజీనామా చేయమని ఏ ఒక్కరన్నా అడుగుతురా? అడగట్లేదు. ఎందుకు అడగట్లేదు? వీళ్ళ యొక్క మెయిన్ టార్గెట్ ధర్మేంద్ర ప్రధాన్. ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు? ధర్మేంద్ర ప్రధాన్ నాయకత్వంలోనే ధర్మేంద్ర ప్రధాన్ నాయకత్వంలోనే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దాష్టికాలను ఈ రోజు కూలదోసేసి కాంగ్రెస్ పార్టీకి కాదు, మీరు సమాధానం చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీకి కాదు సార్, విద్యార్థులకు, యువతకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఇంద్రనీల్ గారు, దయాకర్ గారు, శ్రీనివాస్ గారు, పెంటపాటి పుల్లారావు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. ఎస్ ప్లీజ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.